అయ్యా నాకు 1000 రూపాయలు కావాలి. అంత దుడ్డు మన కాడేడుందయ్యా. మరెందుకన్నావు? నేను నీకులా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. హాయ్ డాడ్, నాకు 1 lakh కావాలి. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అంత డబ్బు నా దగ్గర లేదు. ఏంటి, డబ్బులు లేవా? అలాంటప్పుడు బలిసుకున్నావు నన్ను. ఏంట్రా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్ని కూడా ఇలాగే అన్నాను కదా, పాపం ఎంత బాధపడి ఉంటాడో. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న, నన్ను క్షమించు నాన్న. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే నీ కష్టాలయ్యా. వెళ్ళిరయ్యా సెలవని అంటుంది కంట తడి, ఉండలేక నీ ఎంబడే గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. ఒరే నవీను, దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రి అనేవాడు ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. మహారాజయ్యా, 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 మరాతలు నీ చేతితో మాసావయ్యా. ఎట్టాగయ్యా, 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 ఏ దారిగా దాటాలయ్యా. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా సైకిల్ కావాలి. అమ్మో, 1000 రూపాయలు బిడ్డ అది. ఏహే, నీకంటే సూర్యగాడు అయ్యే మేలు. డాడీ, నాకు బైక్ కొనివా? రే, మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ బెటర్. అయ్యా నువ్వేంది, నీ అవతారం ఏంది? కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీరా, వెళ్దామా? డాడీ, నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరువు పోద్ది, నాతో రామాకు. నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు, మా రాజులా ఉంటావు, మా రాజులా ఉంటావు. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజానిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. నాన్న స్థానంలోకి వచ్చి నాన్న బాధ్యతలు తెలుసుకొని ఆయనకి క్షమాపణ చెప్పే సమయానికి ఆయన మీ పక్కన ఉండకపోవచ్చు.
నాన్నని అర్థం చేసుకొని గౌరవిద్దాం.